నటసింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ మహానాయకుడు బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వీకెండ్ లో కేవలం 3 కోట్లతోనే సరిపెట్టిన ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో ఆల్మోస్ట్ వాష్ అవుట్ అయిందని చెప్పాలి. 4వ రోజు నుంచి సినిమాకు కలెక్షన్ల పరంగా ఏ మాత్రం జోరు కనపడకపోగా చాలా ఏరియాలలో సినిమా డెఫిసిట్లు పడడంతో సినిమా నెగటివ్ షేర్ లోకి వెళ్లిపోయింది. దాంతో థియేటర్ ఓనర్స్ సినిమాను పర్సెంటేజ్ బేసిస్ మీద 4వ రోజు నుంచే రన్ చేయడం మొదలు పెట్టారు. బహుశా తెలుగు సినిమా చరిత్రలో వర్కింగ్ డేస్ లో ఒక స్టార్ హీరో స్టార్ కాంబినేషన్ తో భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన సినిమా 4వ రోజే డెఫిసిట్ లో రన్ అవ్వడం చరిత్రలో ఇదే తొలిసారిగా చెప్పుకోవాలి. ఓవరాల్ గా 5 రోజులకు గాను బాక్సాఫీస్ దగ్గర సినిమా సాధించిన కలెక్షన్స్ తెలుగు సినిమా చరిత్రలోనే అత్యల్ప కలెక్షన్లలో ఒకటిగా చెప్పుకోవాలి. ఇక మొదటి వారం తర్వాత సినిమా బాక్సాఫీస్ దగ్గర టోటల్ రన్ ను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకునే పరిస్థితి ఏర్పడడం కూడా అందరికీ షాక్ ని కలగజేస్తుంది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడం 900 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయినా కానీ 4వ రోజు తర్వాత సినిమా పరిస్థితి చూసి ఏకంగా 400కు పైగా థియేటర్స్ ని ఓవరాల్ గా తొలగించేశారు. తర్వాత రోజు రోజుకు థియేటర్ల సంఖ్య మరింతగా తగ్గుముఖం పట్టగా చాలా ఏరియాలలో ఈ సినిమాను తొలగించి పాత సినిమాలు తిరిగి వేస్తుండటం విచారకరమనే చెప్పాలి. దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా పరిస్థితి అంతకంతకు దయనీయంగా మారిపోయింది. మరి మొత్తం మీద సినిమా మొదటి వారం ముగిసే తర్వాత ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుంది అనే దానిపై ఫైనల్ రన్ లో సినిమా ఎంత నష్టాలను మిగిలించిందనేది చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.